వర్షాకాలం మొదలవడంతో వ్యవసాయ పనులు ముమ్మరమవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో గతేడాది మిర్చి సాగులో అధిక దిగుబడులు రావడంతో ఈసారి కూడా రైతులు అటువైపే మొగ్గు చూపుతున్నారు. నాణ్యమైన నారు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నర్సరీలపై పర్యవేక్షణ ఉంటుందని, రైతులను మోసగించాలని చూస్తే పీడీ యాక్ట్ తప్పదని హెచ్చరిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. మహబూబాబాద్ జిల్లాలో మిర్చి సాగు మాత్రం జోరందుకుంది. గత సంవత్సరం అంటే మిర్చి పంటలు వేసిన రైతులకి లాభసాటిగా రావడంతో మొత్తం ఈ సంవత్సరం కూడా మిర్చి వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. అట్ ద సేమ్ టైం అంటే మిర్చి రైతులకి ఇలాంటి మెలకువలు వేయాలి, నర్సరీలను ఎలా పెంచుకోవాలి, మొక్కలు ఏ దశలో నుంచి ఏ దశలో వరకు వచ్చే వరకు దాన్ని కాపాడుకోవాలని చెప్పేసి సంబంధించినటువంటి హార్టికల్ ఆఫీసర్ మన సంబంధించిన అధికారులు మొత్తం పర్యవేక్షిస్తాం. మా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గూడూరు మహబూబాబాద్ సంబంధించినటువంటి నర్సరీలు మొత్తం అంటే రోజు డైలీ వైజ్గా పర్యవేక్షిస్తూ వాళ్ళకి రైతులకు తగిన సూచనలు సలహా ఇస్తున్నారు. మొత్తంగా అంటే చూసుకున్నట్లయితే జిల్లాలో అంటే మిర్చి సాగు జోరందుకున్న నేపథ్యంలో లాభసాటిగా వస్తుంది, వాటికి మిర్చి రైతుల వైపు మొగ్గు చూపుతుందని చెప్పేసి కూడా అధికారులు మొత్తం ప్రతిక్షణం వాళ్ళ మీద కొన్ని మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతానికైతే మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఒక నర్సరీ కేంద్రం దగ్గర ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి పరిశీలించడానికి మొత్తం సంబంధించినటువంటి అధికారి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు అడిగి మనం అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. అంటే జిల్లా వ్యాప్తంగా మిర్చి రైతులు కూడా గత సంవత్సరంతో పోల్చుకుని ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఎక్కువ నర్సరీలు వచ్చాయి, రైతులు ఎక్కువ మిర్చి వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకు అలా వస్తుంది? గత సంవత్సరంలో మిర్చిలో కొన్ని ఇబ్బందులు, తామర పురుగులు ఇట్లా వచ్చినా కానీ రేటు బాగుందని రైతులు చేశారు. గత సంవత్సరం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ 18 మండలాలలో 70,000 ఎకరాల పై చిరుకులు మనకి మిర్చి సాగు చేశారు. మన జిల్లాలో మహబూబాబాద్ జిల్లాలో ముఖ్యంగా డోర్నకల్, మరిపేడ, మహబూబాద్, కేసముద్రం, తొర్రూరు, దంతాలపల్లి, చిన్నగూడూరు ఇట్లా తదితర ప్రాంతాల్లో మొత్తం 82 నర్సరీలు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా నర్సరీలు పెరిగినాయి. వీళ్ళందరూ కూడా మనం రైతులకి నర్సరీ చట్టం ప్రకారం లైసెన్స్ ఉంటేనే నర్సరీ నిర్వహించమని, అలాగే రైతులు ఏదైతే పాపులర్ వెరైటీస్, పేరెంట్కి గన్న వెరైటీలు అంటే బ్రాండెడ్ వెరైటీస్ పెంచాలని, రైతులు నచ్చినవి ఇవ్వాలని, ముఖ్యంగా ఇందుట్లో పెంచుకోవడానికి కోకో పెట్టి వాడాలి, తర్వాత శిలీంద్రనాశులను వాడాలి, ఎలాంటి తెగులు లేని నాణ్యమైన మొక్కలు రైతుకి ఇవ్వాలి అనే విషయాలు కూడా ఎప్పటికప్పుడు వీళ్ళకి మీటింగుల ద్వారా రకరకాల రూపంలో వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మిర్చి కొంత పెరిగే అవకాశం ఉంది, కొంత తగ్గిద్దని కూడా ఉంది. పత్తి వైపు పోతున్నట్టు రైతులందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు లైసెన్స్ ఉన్న దగ్గరే నారు కొనాలా, తర్వాత బ్రాండెడ్ వెరైటీ తీసుకోవాలి. అంటే గత 2-3 సంవత్సరాల నుంచి ఆ రకం ఆ మండలంలో కానీ, ఆ గ్రామంలో కానీ, ఆ జిల్లాలో కానీ దానికి బ్రాండ్ మంచి దిగుబడి వచ్చిందని పేరు పడ్డ వాటినే మనం నారు కొనుక్కొని పెంచుకోవాలి. కాబట్టి రైతులందరూ కూడా లైసెన్స్ ఉన్న దగ్గరే చేసుకోవాలి. మనకి 82 నర్సరీలు ఉన్నాయి. వాటితో పాటు ఇంక ఈ సంవత్సరం 10-20 వరకు పెరిగే అవకాశం ఉంది. మొత్తం 100 వరకు జిల్లా వ్యాప్తంగా కూడా పుట్టగొడుగులా కూడా రోజుకో నర్సరీ పుట్టుకొస్తుంది. రైతులకు అక్కడ పోయి కొన్ని సందర్భాల్లో దగా అవుతున్నారు. అది సంబంధించిన విత్తనాలు కూడా అంటే పెరిగాక కూడా వాళ్ళు కొంచెం అంటే నాశక విత్తనాలు వచ్చిందని చెప్పేసి కూడా కొంచెం వాళ్ళు ఆవేశించే పరిస్థితి గత పోసుకుంటే ఇప్పుడు అలాంటి దానికి చెల్లించుకోబోతున్నారు. అలాంటి వస్తే తప్పకుండా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి జైలు కూడా పంపడం జరుగుతుంది. గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. రైతులకు ఇబ్బంది జరిగితే ఎవరినైనా ఉపయోగించే పరిస్థితి ఉండదు. కాబట్టి వ్యవసాయ శాఖ నుంచి అధీకృతం అంటే ఆథరైజ్ చేసిన డీలర్స్ నుంచే మనం విత్తనాలు కొనుక్కోవాలి. రైతులు సొంతంగా కొనుక్కొని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెంచుకోవచ్చు, ఆ బిల్లులు దాచుకోవాలి. లేదంటే నర్సరీ వాళ్ళే పెంచిచ్చినప్పుడు వాళ్ళు ఆ రకం దాని ఎన్ని తాలూకా తెలుసుకొని మాత్రమే వాళ్ళు తీసుకోవాలి. లైసెన్స్ ఉన్న దగ్గరే కొనాలి. ఇలాంటి ఇబ్బందులు మా దృష్టికి వస్తే వెంటనే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. శాశ్వతంగా నర్సరీ లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి ఉత్పన్నం కాకుండా మనకి హార్టికల్చర్ ఆఫీసర్లు మన డిపార్ట్మెంట్ సిబ్బంది కొరత ఉంది. కాబట్టి వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ ఏడీలు అందరి సహకారంతో దళారులు కూడా సంబంధించిన గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళకి చేనుల దగ్గరికి వెళ్ళి అంటే సంబంధించిన పత్తి విత్తనాలు వాడడం, సంబంధించిన మిర్చి విత్తనాలు వాడని చెప్పేసి రైతులని కొంచెం మాయమని చెప్పి వాళ్ళకి అంటగట్టే సమయం అని చాలా మంది లబ్ధిదారులు కూడా రైతులు కూడా వాపోయే సందర్భాలని ధరలు కూడా చేశారు. వాళ్ళు అంటే సేమ్ టైం ఫిషర్స్ వాళ్ళు కూడా రైతులని దగా చేసినారు. ఈ విధంగా వాటి మీద ఏమైనా చెల్లించుకోబోతున్నారు మీరు ఏమన్నా? ఆల్రెడీ మన జిల్లా వ్యవసాయ శాఖ తరఫున గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మనకి ఏప్రిల్ ఆఖరి వారం నుంచి ప్రతి ఊర్లో కూడా ఉదయం పూట దీని మీద అవగాహన ర్యాలీలు, మీటింగులు జరుగుతున్నాయి. ఫ్లెక్సీలు పెట్టి మరి నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు, నకిలీ ఇతర వాటి మీద అప్రమత్తంగా ఉండండి. మిర్చి రైతు సాగు పండించే రైతుకి ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా సబ్సిడీ కానీ ఏమైనా సంబంధించినటువంటి ప్రభుత్వం ద్వారా ఏమైనా వారికి లబ్ధి చేకూర్చే అంశాలు ఇట్లా ఉన్నాయి ఏమన్నా? అయితే రైతులకి ప్రజెంట్గా ఏం లేవు. మనకి రైతు భరోసా, మనకు రైతు బీమా ఉంది. కాబట్టి రైతులకి గవర్నమెంట్ ఒక బ్రాడ్గా ఆలోచించి రైతులకు ఇబ్బంది కలగదని పెట్టుబడి సహాయం ఇస్తుంది. కాబట్టి
ఇంక ఇతర పథకాలు ఏమీ లేవు కాబట్టి ఏదన్నా వచ్చినప్పుడు రైతులకు మేము తప్పకుండా వాటిని అందించడానికి మేము శాయశక్తులు ప్రయత్నిస్తాం. ఇంకా చివరిగా రైతులకు మీరు ఏం చెప్పబోతున్నారు మీ మీ పథకాల ద్వారా? రైతులు మార్కెట్ డిమాండ్ అని పంటలు సాగు చేయాలి. ముఖ్యంగా ఉదాహరణకు మనం ఆయిల్ పామ్ చూసుకున్నాం. మనం గతంలో మహబూబాద్ జిల్లాలో 2000 ఎకరాలు 1000 ఎకరాలు ఉంది. అలాంటిది 2023, 24 అంటే 31/3/2024 మార్చి వరకు 6900 ఎకరాల పైచిలుకుల సాగులో ఉంది. దీనికి మంచి డిమాండ్ ఉంది. అట్లా ఇది కాకుండా డ్రాగన్ ఫ్రూటు, నిమ్మ, నేరేడు, పనస, అరటి, బొప్పాయి, తర్వాత బోడకాకర ఇతర కూరగాయలన్నీ కూడా మనకి మంచి మార్కెట్ వాల్యూ ఉన్నాయి. కాబట్టి మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు బీట్రూట్ కావచ్చు, క్యారెట్ కావచ్చు, క్యాబేజీ, కాలీఫ్లవర్, దొండ అన్ని కూరగాయలు కూడా బెండ, సొర, కాకర అన్నీ కూడా మనం పండించుకోవాలి. కనీసం ఇంటి ముందు ఇంటి పెరట్లో డాబాల మీద గట్ల మీద పెంచుకొని స్వయం సమృద్ధి దిశగా కూరగాయల సాగులో కానీ ఇతర వాటిలో చేసుకోవాలి. ఒకటే పంట అందరూ వేసినట్టు వేయకుండా మార్కెట్ డిమాండ్ని బట్టి వేయాలని కూడా మీ అందరికీ రైతులకి మీ ద్వారా విన్నవిస్తున్నాము. ఉత్తరకైతే సంబంధించిన నర్సరీలన్నీ క్షుణ్ణంగా పరిశీలించినటువంటి జిల్లాధికారి మరేణ గారు మాత్రం నర్సరీలు పరీక్షించి రైతులకు మొత్తం కొన్ని సూచనలు మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే రాబో వర్షాకాలంలో ఇప్పటికే సంబంధించిన నర్సరీ పంట స్టార్ట్ అయ్యని చెప్పి, అంటే నకిలీ విత్తనాలు వైపు కూడా బ్రాండెడ్ విత్తనాలు కొనాలి, సంబంధించినటువంటి ఎవరైతే నకిలీ విత్తనాలు కొన్ని మోసపోతుందని చెప్తున్నారు. రైతులకు అవగాహన కల్పించేందుకు కూడా మేము అన్ని సదుపాయాలు అవగాహన ర్యాలీలు కార్యక్రమాలు చేపడుతున్నాము అని, అట్ సేమ్ టైం అంటే ఉన్నటువంటి ఎవరైతే నకిలీ విత్తనాలు అమ్మిన వాటిపై పీడీ యాక్ట్ పెడతాను కూడా మేము ఉపయోగించామని చెప్పేసి చెప్తున్న జిల్లాధికారి మరియా గారిని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు మధుబిక్ టీవీ, మహబూబాబాద్.